పేరమ్మా? దిల్షాద్ అండి. ఓకే. ఏంటి ఇక్కడ జనసేన పార్టీ జనవాణి కార్యక్రమంకి వచ్చారు, ఏంటండి మీ సమస్య ఏంటండి మెయిన్ గా? మా ఆయనకు పక్షవాతం అండి. పర్సెంట్స్ తక్కువ ఉన్నాయని పింఛన్ ఇవ్వట్ల. ముగ్గురు అమ్మాయిలు నాకు పెళ్లి చేసుకోవడానికి ఆశ లేదు. అంటే ఎవరు కష్టపడే వాళ్ళు లేరు. నేను ఒక్కదాన్ని కష్టపడి ఆయనకు వైద్యం చేయించుకోవాలి. పింఛన్ రావట్లా. పర్సెంట్లు తక్కువ ఉన్నాయని పింఛన్ ఇవ్వాలి. అమ్మాయిలు వేసుకొని అద్దె ఇళ్ళల్లో చిన్న గదిలో ఉంటున్న ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఆయనకు చూసుకోవాలి. ఏ ఆశ లేదు. ఇంత ముందు పెన్షన్ వచ్చిందమ్మా ఎప్పుడైనా? ఎప్పుడు రాలేదు అసలు. ఏడిస్తే ఇప్పుడు నా కళ్ళల్లో రక్తం వచ్చే కష్టాలు ఉన్నాయి నా ఇంట్లో. ఇప్పుడు ఎంతమ్మా వయసు ఎంతమ్మా ఆయనకి? 57 అంటే. ఓకే. 6 సంవత్సరాల నుంచి మంచం మీద ఉన్నాడు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఓకే. ఇప్పుడు ఆయనకి ఎటువంటి పెన్షన్ అనేది రావట్లేదు. అట్లా 45 సంవత్సరాలు కూడా రావాలా నాకు. ఆధార్ కార్డులో తక్కువ పడి నేను ఇవ్వాలా. ఇప్పుడు గత ప్రభుత్వంలో కొంతమందికి మరి పెన్షన్లు కొత్తగా రాశారన్నారు, కొంతమందికి ఇచ్చేమన్నారు కదా, మరి మీకేం అందలేదా? వయసు తక్కువ ఉందని పర్సెంట్లు తక్కువ ఉన్నాయని ఇవ్వాలా. ఓకే. ఒకసారి ఆ పేపర్లు చూపించండి. తల ప్రాబ్లం కూడా ఉందండి. ఇది ఇది తల కూడా ప్రాబ్లం ఉంది. మధ్యస్థితి. ఓకే. ఇప్పుడు ఆయన పక్షవాతంతో బాధపడుతున్నారు గత 7 ఏళ్ల నుంచి. ఇప్పుడు ఆయనకి ఎటువంటి పెన్షన్ అనేది రావు. పెన్షన్ లేదు, ఆశ లేదు మనకి. చచ్చిపోతాం తప్ప ఏం లేదు ఇంకా. మరి ఇక్కడ ఇప్పుడు జనసేన పార్టీకి ఇక్కడికి వచ్చారు కదా ఆర్జీ అవ్వడానికి, గతంలో ఎప్పుడైనా మరి ఈ ఆర్జీ ఇలాగ ఇచ్చారా ఎప్పుడైనా? నాకు తెలియదు. ఎవరో తీసుకొస్తే వచ్చా. ఇప్పుడు మా కష్టం గురించి చెప్తే ఎవరో తీసుకొస్తే. మీకు తెలిసిన వాళ్ళు చెప్పారండి ఇక్కడికి మరి ఆయన చేయాలి చేసిన. ఇంకా ఇది కూడా అవ్వకపోతే మనం సావటం తప్ప ఏది లేదు. ఓకే. ఇప్పుడు సార్ని కలిసారమ్మా? కనీసం ఎవరైనా ఈ ఆర్జీ పెట్టారా? లేదు, ఇప్పుడే వచ్చాం. పెడుతున్నాం ఇప్పుడు. ఓకే. అదే ఖచ్చితంగా అయితే మీ సమస్య చూడాలి. నా బాధ కష్టం ఆయనకు తెలియాలి. నా సమస్య తీరాలని వచ్చే ఆస్తో ఆయన చేస్తారని నమ్మకంతో. ఆయన తప్ప ఎవరు చేయలేరు నాకు తెలుసు.